హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు విశాఖ ఉక్కుకి చీకటి రోజు అని చెప్పుకోవాలి. ఆంధ్రుల హక్కును సమాధి చేసేసారండి. ఒకే రోజు 32 విభాగాల్లో ప్రైవేటు పరం చేసేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసిన యోధుడు తెన్నేటి విశ్వనాథం. ఆయన అనంతలోకాలకు వెళ్ళిపోయారు కదా, ఇంకా మాట్లాడే వాళ్ళు లేరు అనుకున్నారు. ఎంతమంది అండి ఉక్కు కర్మాగారం గురించి ప్రైవేటు పరం చేయకూడదని పోరాడారు. 2021లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేస్తున్నారు అని చెప్పి వీళ్ళందరూ, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళందరూ అంత హడావిడి చేశారు. మరి ఇప్పుడు వీళ్ళు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ఉక్కు ఫ్యాక్టరీ మీద పడతారా? విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ మీద పడతారా? అసలు విశాఖపట్నం అని అని గొప్పగా చెప్పుకోవాలంటేనే అక్కడ స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక విశాఖపట్నానికే ఒక మణిమాణిక్యం అని చెప్పుకోవాలండి. అలాంటి దాన్ని ప్రైవేట్ పరం చేసేస్తే ఎలా? కాంట్రాక్ట్ ఉద్యోగాలను తీసేస్తున్నారు. తీసేసి చవకగా దొరుకుతారు కదా అని జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు మనుషుల్ని, తక్కువ కూలీకి వస్తారు కదా అని. అంటే ఏంటండి, అంటే అక్కడికి విశాఖ ఉక్కు కర్మాగారానికి భూములను వదులుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంతమంది కార్మిక సంఘాలు, ప్రజలు పోరాడి ఓడారండి. ఒకే రోజు 32 విభాగాలు ప్రైవేటు పరం చేయడం. ఇగోండి, ఇది మన చీకటి రోజు, విశాఖపట్నానికి చీకటి రోజు అని చెప్పుకోవాలి. ఇదిగో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చీకటి రోజు. ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ముక్కలు చేసి ప్రైవేటు పరం చేసిన రోజు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చరిత్రలో మాయన మచ్చగా మిగిలిన రోజు. ఏం సార్, ఇప్పుడు ప్రశ్నిస్తామనే లీడర్ ఏమైపోయారు? అంతా భీష్ముడితో పోలుస్తానండి చంద్రబాబు నాయుడు గారిని. అంత తెలివున్న నాయకుడు. అలాంటి మన ముఖ్యమంత్రి గారు, అంత గొప్ప ముఖ్యమంత్రి గారి పెదవి నుంచి మాట రావట్లేదా? మరి మోడీ గారు, నరేంద్ర మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్ గారు, సార్ సనాతన సాంప్రదాయం మీద ఉన్న ఆపేక్ష ఉక్కు కర్మాగారం మీద లేదా అండి? ఉక్కు కర్మాగారం అనేది అందరికీ అన్నం పెడుతుందండి. అక్కడ పనిచేసే వర్కర్లందరికీ కూడా కులం, మత భేదం లేదు. అక్కడ వర్కర్లందరికీ కూడా, అక్కడ దాంట్లో ఉద్యోగం చేసే ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు ఇస్తుంది. ఇప్పుడు సనాతన సాంప్రదాయం అని తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారండి? అభివృద్ధి అంటే సనాతన సాంప్రదాయం తీసుకురావడం అభివృద్ధా? కంపెనీలను ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ హయాంలో ఉంచుకుని వాటిని అభివృద్ధి చేయడం, వాటిని ముందుకు తీసుకెళ్ళడం అభివృద్ధి చేయడమా? అభివృద్ధి అంటే ఏంటండి? ఒక ఇందిరాగాంధీ వచ్చినప్పుడు గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. మన్మోహన్ సింగ్ వచ్చినప్పుడు ఆర్థిక పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చారండి. ఏంటది? ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ఇదంతా కాంగ్రెస్ హయాంలోనండి. మరి బీజేపీ హయాంలో ఏం జరుగుతుందండి? నేను కూడా హిందూనేనండి, కానీ నేను ఇంత దారుణంగా పైశాచికంగా సనాతనం అని చెప్పి మిగిలిన కులాలని, మతాలని అలాగా బయటికి గెంటుతుంటే నేనే వ్యతిరేకిస్తున్నా. నేను కూడా హిందూనే. ఉదయం లేచి దీపం పెడితే తప్ప తినను. నేను కూడా హిందూనే. కానీ సాంప్రదాయం అనేది ఎవరికి వాళ్ళకి పరిమితం అవ్వాలి. కానీ మన సాంప్రదాయాలు తీసుకెళ్ళి ఇంకొకరి మీద రుద్దకూడదు కదా. వాటి మీద ఉన్న ఆపేక్ష ఇవి ప్రైవేటు పరం చేయకూడదు అనేది లేదు. అంటే ఇలాంటి ఫ్యాక్టరీలన్నీ ప్రైవేటు పరం చేసేస్తే చివరికి మళ్ళీ మనం ఇంకో ఏ దేశంలోకి ఇదివరకు పరిపాలించారు కదండి బ్రిటిష్ వాళ్ళు. అలాగే ఇలాంటి అప్పుడు కూడా వాళ్ళు కూడా ఫ్యాక్టరీలే కదా స్థాపించారు, వ్యాపారం అంటూ. అలాగే ఇప్పుడు వ్యాపార రంగంలోకి తీసుకొస్తున్నారు, ప్రైవేటు పరం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా ఏం చేస్తారు, ఇంక అలా ప్రైవేటు పరం అయిపోయి విదేశీయులు కూడా అడుగుపెట్టి వాళ్ళు కూడా ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో ఎలా ఉన్నారండి, డబ్బు ఎక్కడొస్తే అక్కడే అమ్ముతాం అన్నట్టు ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఇలా చిన్న చిన్నగా ఇలాంటి ఫ్యాక్టరీలన్నీ ప్రైవేటు పరం చేస్తారు. ప్రైవేటు వ్యవస్థ దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. అప్పుడు ప్రైవేటు వ్యవస్థ అంటే ఏ దేశం వాడన్నా పెట్టుబడి పెట్టుకోవచ్చండి. ఇప్పుడు గవర్నమెంట్ మన దేశానికే పరిమితం, కానీ ప్రైవేట్ వ్యవస్థలో ఎవరన్నా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఓపెన్ ఎకానమీ కదా మనది, క్లోజ్డ్ ఎకానమీ కాదు కదా. ఇప్పుడు ఇలా మొత్తం ప్రైవేట్ పరం చేసేయండి. మళ్ళీ ఇంకొక దేశానికి దేనికన్నా ఊడిగం కింద మళ్ళీ అప్పుడు చేశారు కదా, బ్రిటిష్ వాళ్ళ కింద చేశాం కదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఏ దేశం కింద చేపిస్తారు? ఇప్పుడు అమెరికా కింద చేపిస్తారా ఏంటి?
లేదంటే రష్యా కింద చేపిస్తారా? ఊడిగం చేపిస్తారా? ఇంకా ఎవరి కిందన ఉండాలో మనకు తెలియట్లేదండి. ఇంకా ఎవరికి మీ బాంచన్ దొర అనాలో తెలియట్లేదు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో ఇప్పుడు సరేనండి, మన రాష్ట్రం గురించి మనం ఆలోచించుకోవాలి కదా! విశాఖ ఉక్కు కర్మాగారం మన రాష్ట్రానిది. మన రాష్ట్రానికే తలమానికమైనది విశాఖ ఉక్కు కర్మాగారం. ఏముండిపోయాయండి పెద్ద పెద్దవి మన రాష్ట్రంలోని? అన్నీ హైదరాబాద్‌కే పోయాయి గదా! తెలంగాణకే పోయాయి గదా! విశాఖ ఉక్కు కర్మాగారం కూడా ప్రైవేట్ పరం చేస్తే ఇంక మన రాష్ట్రానికి ఏముంటుందండి దెబ్బ? ఇంకేముంటుంది? ఎందుకంటే మనకి విశాఖపట్నంలో బంగాళాఖాతం ఉంది. నౌకాశ్రయం ఉంది. అన్నీ ఉన్నాయి. ఉక్కు కర్మాగారం ఉంది. ఉక్కు కర్మాగారం ఏదన్నా ఇంపోర్ట్లు చేసుకోవాలన్నా, ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలన్నా మనకి దగ్గరలో సముద్రం ఉంది. ఇలాంటి దగ్గరదంతా తీసుకెళ్ళి ప్రైవేట్ పరం చేసేస్తే ఇంకేముంటుందండి? మరిప్పుడు ప్రశ్నించే వాళ్ళకి ప్రశ్నించరు. వాళ్ళకి కళ్ళు మూసుకుపోయాయి. ఎవరికీ కనిపించవు. మరి రాజకీయ పెద్దలు ఏం చేసేస్తున్నారు? ప్రభుత్వ పెద్దలు ఏం చేసేస్తున్నారు? ప్రభుత్వంలో పెద్ద పెద్ద ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఏం చేసేస్తున్నారు? ఇదెవరో ప్రశ్నించలేరా? ఇన్ని సీట్లొచ్చాయి మనకి. కేంద్రంలో కూడా మన సపోర్ట్ ఉంటేనే కదా కేంద్రానికి కూడా ఇప్పుడు ఉండేది. కేంద్రానికి కూడా మన సపోర్ట్ ఉంది కదా! మన సపోర్ట్ ఉన్నప్పుడు మనం కూడా చూడండి, తమిళనాడు వాళ్ళు ఎలా తెచ్చుకుంటారు ఏమన్నా? మరి మన ఆంధ్ర వాళ్ళేంటండి నోరు మూసుకుంటారు ఎప్పుడూను. అడగలేరా? ప్రభుత్వాన్ని అడగలేరా? సెంట్రల్ గవర్నమెంట్‌ని అడగలేరా? ప్రైవేట్ పరం చేయొద్దు అని. ఇంకిలాగే మాట్లాడకుండా మూగనోము పట్టి చేయండి. ఎందుకంటే సనాతన సాంప్రదాయం అంటే మూగనోము కూడా పట్టాలండి. మూగనోములు కూడా చేయాలి. సనాతన సాంప్రదాయంలోని మూగనోము ఉంది. ఆరోగ్యానికి మంచిది. అది కూడా చేయండి. ఇంకా బాగుంటుంది. ఇదండి నేను చెప్పేది. ఇది ఎవరి మనోభావాలకైనా దెబ్బతీసినట్టుంటే, ఇదేం మనోభావాలకు దెబ్బతీసినట్టు కాదండి. ఇది ప్రతి ఒక్కరి హక్కు. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు.